నమస్తే రమగారు. నమస్తే జయ. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, రాబోయే రోజుల్లో ఈ పెళ్ళిళ్ళు, కుటుంబ వ్యవస్థ, ప్రేమలు ఇలాంటివి అసలు ఉంటాయంటారా? ఎందుకంటే ఇప్పటికే పెళ్లి చేసుకునే వయసును దాటించేస్తున్నాం, ఆలోచన విధానాలు మారిపోతున్నాయి, మనుషుల మధ్య దూరం అనేది పెరిగిపోతూ ఉంది. అవును, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనిపిస్తూ ఉంటుందండి. ముందు ముందు ఎలా ఉంటుందో, అసలు ముఖ్యంగా ఈ పెళ్లి వ్యవస్థ ఎలా ఉంటుందో అనిపిస్తుందండి నాకైతే. వివాహ వ్యవస్థ చాలా బీటలు వారిపోయి ఉంది. ఎందుకంటే లివిన్ లో ఉంటున్నారు, ఇష్టమైతే ఉంటున్నారు, ఇష్టం లేకపోతే విడిపోతున్నారు, అదే కదా. పిల్లలున్నా ఫీల్ అవ్వట్లేదు కదండి. డివోర్స్ కి పిల్లలున్నా ఆలోచించట్లేదు. నా జీవితం వాళ్ళు లొంగరు, వీళ్ళు లొంగరు, పిల్లల కోసం కూడా లొంగట్లేదు. మళ్ళీ వీళ్ళో పెళ్ళి వాళ్ళో పెళ్ళి చేసుకుంటున్నారు. నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు ఈ గందరగోళాల్లో నడుస్తుంది. మనం కూడా పాశ్చాత్య దేశాల్లాగా ఇలాగే కొంతకాలం పోయాక థెరపిస్ట్లని వాళ్ళని ఆశ్రయించి ఒంటరితనాన్ని తట్టుకోలేక, తోడులేక, ఏ కష్టం వచ్చినా సరే నేను ఒక్కడనే ఉన్నానని భావంతో వాళ్ళని పోషిస్తాను జయ. కొంతకాలానికి అదే జరుగుతుందేమో. ఇప్పటికే లేట్ మ్యారేజెస్ వచ్చేసినాయి బాగా. అవును, ఈ సెటిల్ అయితే కానీ పెళ్లి చేయకూడదు అనే పాయింట్లు ఒకటి విపరీతం అయిపోయింది. ఇప్పుడు అమ్మా నాన్న చూసుకోవచ్చు కదా, అమ్మా నాన్న చూసుకుని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు. ఇదివరకంతా వాళ్ళే. పిల్లలకి 20-22 రాగానే మగపిల్లలపై ఉద్యోగం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అమ్మా నాన్న చూసుకునేవాళ్ళు. పెళ్ళి అవసరం. ఇప్పుడు అసలు పెళ్లి కాదు, ముందు సెటిల్మెంటే అవసరం. ఈ సెటిల్మెంట్ గోల్లో పడి వీళ్ళేమో లేట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మీకు చిన్నతనంలో ఎర్లీగా పెళ్ళైన వాళ్ళు కొంత అమికబుల్గా సర్దుకోవటానికి, సర్దుబాటు మనస్తత్వానికి అలవాటు పడడానికి అవకాశం ఉంటుంది. ఈ లేట్ మ్యారేజెస్తో వీళ్ళకి స్థిరాభిప్రాయాలు, నా జీవితం నా ఇష్టం, నాకు ఇలాగే కావాలి, నేను ఇంతే, నాకు ఇంతే, ఇంకోలా ఉంటే నాకు కుదరదు, ఈ భావాలు. నాతో పాటు నాతో ఉన్న వాళ్ళు కూడా నాకు నచ్చినట్టే ఉండాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే కుదరదు. ఆడకి మొక్కి కూడా అంతే. పెళ్ళిళ్ళు తగ్గిపోతాయేమో అనిపిస్తుంది జయ. అసలు పెళ్లి అనేది తగ్గిపోతుంది అంటారా? పెళ్ళి అనేది తగ్గిపోతుంది. సింగిల్ గా ఉండిపోతారు. ఏదో కలిసి ఉంటారు, పిల్లలు పుడతారు, బై ప్రోడక్ట్స్ వస్తాయి కదా, మరి వస్తే వస్తారు, లేకపోతే లేదు. కొన్నాళ్ళు వీళ్ళతో, ఇంకొన్నాళ్ళు వీళ్ళతోటో కలిసి ఉంటారు. ఓకే, వీళ్ళతో కలిసి ఉంటే వాళ్ళతోటి ఉంటారేమిటి, అప్పుడు పెళ్ళే చేసుకోవచ్చుగా. ఈ పెళ్ళి ఎందుకని అక్కడి నుంచి ఈ పెళ్ళి ఏమో ఒక ఖర్చుదారి ఇండస్ట్రీ కింద తయారైంది. ఎవరినో చూసి వాళ్ళని చూసినట్టుగా వాళ్ళలాగానే అవన్నీ మనం చేసుకోవాలని అనుకుంటారు. వాటన్నిటికీ ఖర్చు, డబ్బు. ఫారిన్ కంట్రీస్లో 10 ఏళ్ళు కలిసి ఉండి 12 ఏళ్ల తర్వాత ఎప్పుడో పెళ్లి చేసుకుంటారు. పెళ్లికి డబ్బులు పోగు చేసుకుంటాం అని చెప్పుకుంటారు. ఎందుకు మామూలుగా చేసుకోకూడదు పెళ్ళి? చేసుకోరు, గ్రాండ్గా చేసుకోవాలి, వాళ్ళంత ఖర్చు పెట్టాలి. దానికోసమని పెళ్లి కోసం పూలు చేసుకుని చివరికి విడిపోయారు. డబ్బులు వచ్చినాయి, డబ్బులు సర్దుకున్నారు, అన్నిటికీ పెళ్ళి కుదరలే, ఇంక నీకు నాకు పెళ్ళి వద్దని మానేసుకున్నారు. అలా మన వాళ్ళు కూడా చేస్తారు జయ. కొంతకాలానికి జరగబోతుంది. నీకు ఇది యుగాంతం మంది. అవును, దాని వైపుకి వెళ్ళేటప్పుడు మనం పటిష్టమైన వ్యవస్థలు అవి ఉన్నవి. ఒకటి విద్యా వ్యవస్థ బీట్ల వారిపోయింది, ఫ్యామిలీ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ బీట్ల వారింది, వివాహ వ్యవస్థ ఇంకా కొంత మటుకు ఉంది. కుటుంబాలు కూడా తగ్గిపోలేదా జయ? చాలా వరకు. మనం అసలు ఇది వరకు మన ఇళ్లలో 10 మంది 12 మంది చుట్టాలు పక్కాలు ఉండేవాళ్ళు. మన ఇంటికి ఓ చుట్టం వచ్చి 4 రోజులు ఉంటే భరించలేకపోతున్నాం మనం. మర్చిలేకపోతున్నాం, కష్టమైపోతుంది, చేయలేకపోతున్నాం. ఇదివరకట్లాగా లేదు. వాళ్ళకి మొహం వస్తుంది, మనకి మొహం వస్తుంది. ఎవరింట్లో సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి 1 నెల 2 నెలలు ఉండేవారు, అవునా కదా? ఇప్పుడు ఎవరింట్లోనే నెల ఉండే ఆలోచన చేస్తున్నాము మనం. ఓ రోజు అంతే. ఎవరికి ప్రతి వాళ్ళకి సున్నితం అయిపోయారు మనుషులు. కంఫర్ట్స్ అవసరం ఎక్కువైపోయింది. అవును, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాము. ఈ అడ్జస్ట్మెంట్ లేకపోవటము, కంఫర్ట్స్కి అలవాటు పడ్డము, ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తాయంటే ఒకరితో ఒకళ్ళు కలిసి ఉండలేని తనానికి దారితీస్తాయి. ఆల్రెడీ దారితీస్తున్నాయి. అదే లైన్లో ఉన్నాం మనం. అంతే, మనం అదే లైన్లోనే ఉన్నాం. ఈ క్రమంగా భార్య భర్త కూడా ఒకళ్ళతో ఒకళ్ళు అడ్జస్ట్ కాకుండా, నీ గది నీది, నా గది నాది, అలాంటివి వచ్చినాయి. నీ తరహా వేరు, నా నీ అన్నం వేరు, నా అన్నం వేరు, నీ టైం వేరు, నా టైం వేరు, కలిసి అన్నాలు తినే భోజనాలు చేయటము అవి మానేశారు. ఎవరి టైమింగ్స్ వాళ్ళవి. పెద్ద పిల్లలు ఉన్న ఇళ్లలో కూడా అమ్మా నాన్న ఓసారి, పిల్లలు ఒకసారి తింటూ ఉంటారు. పిల్లలు కూడా ఎవరి దారిని వాడే. అమ్మా నాన్న కలిసి భోజనాలు చేసేది, భార్యాభర్త కలిసి భోజనం చేస్తున్న వాళ్ళు కూడా మెల్లిగా తగ్గిపోతున్నారు. పద్ధతులు మారిపోతున్నాయి. కలిసి భోజనం అయినా కలిసి చేయాలి, ఒక్క పూట భోజనం అయినా కలిసి చేయాలి. అలాంటి సిద్ధాంతాలు మనం చెప్తాం కానీ ఎవరు చేయరు. మన ఇళ్లలో కూడా చేయరు, వినరు మాట. అవును. ఆ తర్వాత ఒంటరితనం వచ్చాక ఎవరు లేరనిపిస్తుంది. కానీ వాడు ఎవడైనా తమకి ఒంటరితనం వచ్చిందంటే ఆ సమయానికి ఎవడో వచ్చి ప్రత్యక్షమైపోయి తన ప్రాబ్లం తీర్చి తనకు తోడుగా ఉంటే తర్వాత మాయమైపోతారు. పోవాలి.
వాడు మాయమైపోడు. మనకే అనిపిస్తుంది అబ్బా వీళ్ళు ఎందుకు మన నెత్తి మీద ఉన్నారు, ఇంకా మన ఇంటికి వచ్చి మనకు చెప్తారేంటి అనిపించేస్తుంది. అలా అనిపించేస్తుంది. మనకు కావాలి వద్దు ఈ రెండు భావాల్లో ఉన్నాను చూసావా. కొంతకాలానికి కావాలీలు తగ్గి వద్దులు పెరుగుతాయి. ఎక్కువతాయి. ఇప్పుడు కూడా అన్ని కావాలీలు తగ్గిపోయినాయి మనకి, కొన్ని ఉన్నాయి అవి కూడా మాయమైపోతాయి. అవి కూడా మాయమైపోతాయి. కొంతకాలానికి ఇలా జరిగి తీరుతుంది. ఏం చేయాలి రమ్మగారు? తూర్పు తిరిగి దండం పెట్టాలి అంతే. దీన్ని మనం అంటే కుటుంబ వ్యవస్థని కొద్దో గొప్ప కూడా కాపాడుకోలేమా? ఏమిటి మనమే ట్రై చేయాలి. ఆడ మగ ఇద్దరికీ ఉండాలి. ఇప్పుడు నాకు ఒక్కదానికి ఉందనుకో, నేను మనం కలిసి భోజనం చేస్తామని చెప్తా. ఆయన నాకు కుదరదంటారు, వాళ్ళు మాకు కుదరదంటారు. మా పిల్లలు కూడా నా టైమింగ్ వేరు, నా ఇది వేరు. నీకు ఆకలిస్తే నువ్వు తినేయి, నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో అని చెప్తున్నారు. వింటున్నావా లేదా? వింటున్నానండి, వింటున్నాను. ఎవడికి ఆకలిస్తే వాడు తినేసి, ఎవడికి నిద్ర వస్తే వాడి, నాకు ఆకలిస్తే నేనే వండుకుని తినేస్తే నీకు ఓకేనా? అర్థమైతే ఇప్పుడు ఆకలిస్తే నేను వండుకు తినేసా, అయిపోయింది. నీకు ఆకలిస్తే వండుకు తిన, లేకపోతే గంగలో దూకు. వాళ్ళకి అది కూడా వస్తుంది, వచ్చేస్తుంది. అది వస్తుంది కదా. నీకు నిద్ర వస్తే పడుకో, నీకేం ఎవరితో కావాలంటే వాళ్ళతో వెళ్ళిపో అంటారు కదా, అంతే, అది వచ్చేస్తుంది. సో మనం అందుకని వారంలో కొన్ని రోజులైనా కలిసి భోజనం చేయటము, కలిసి ఎక్కడికైనా వెళ్ళటము, కలిసి గుడికి వెళ్ళటము, కలిసి పని చేసుకోవటము, కలిసి ఏదైనా ఫంక్షనో పార్టీయో ఎక్కడికైనా అటెండ్ చేయటము. ఎప్పుడు ఒంటరి ప్రయాణం బోరే, జంటగా ఉంటేనే బాగుంటుంది. ఎవరికి వాళ్ళు చేయాల్సి, ఎవరికి వాళ్ళు. పోనీ కనీసం నువ్వు నాతో ఉండద్దు, జంటతోటైనా ఉండు. వారానికో నెలకో 15 రోజులకో ఒక్కసారి నా కుటుంబంతో కలవండి. ఫారిన్ కంట్రీస్లో 3-5 ఏళ్ళకి ఒకసారి కూడా ఫ్యామిలీని కలవని వాళ్ళు ఉంటారట. మన దేశంలో కూడా వచ్చినాయి కదమ్మా ఇప్పుడు, వచ్చేస్తుంది. అక్కడెక్కడో ఉద్యోగాలు, అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, లేదా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు, వీళ్ళు ఇక్కడెక్కడో పల్లెటూరులో ఉంటారు. వాళ్ళు వీళ్ళు కలవడం కుదరదు. వాళ్ళ సెలవులు ఇచ్చినప్పుడు ఇక్కడ సెలవులు ఉండవు, మిగిలిన వాళ్ళు ఎవరూ రారు. ఈ ధోరణి మార్చుకోండి. అప్పుడు మనం ఏదైనా కొంచెం దీన్ని మన వ్యవస్థలు అంత బీటుబారిపోకుండా, అంత బీటలు వారకుండా, అంత చెడిపోకుండా, దొందబారిపోయి ఇవి బుగిలిపోయి లోపల పైకి చక్కగా కనపడుతుంది, లోపలంతా డ్రై ఉండదు. అలా చేయబోకండి. లోపల కూడా ఒక మాయిశ్చర్ ఉంచుకోండి. మనం కలిసి ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి. ప్రాబ్లమ్స్ అంటారా ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఎవడి వాంటింగ్ వాడికి ఉంటుంది. దాంతోపాటు మనకు గ్రూపుకు ఒక వాంటింగ్ ఉండాలి. ఎంతసేపు ఈకలు తొక్కలు తీసేయద్దు. ప్రతిదానికి ఏదైనా ఒక విషయం తెలియగానే దాని మీద 100 మంది మాట్లాడుకోవటం, 100 సార్లు డిస్కస్ చేయటం, అవి చేయకూడదు ఫ్యామిలీస్లో. అప్పుడు కొంచెం కలిసి ఉండటానికి అవకాశం ఉంది. ఇక వివాహం అంటారా, మనం బాగా ఉంటే, అమ్మా నాన్న కొట్టు చావకుండా ఉంటే, పిల్లలకి వివాహ బంధం మీద అపనమ్మకం ఉండదు. చాలామంది పిల్లలు ఏం చెప్తారంటే, నేను మాట్లాడిన వాళ్ళంతా, మా అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకుంటారండి, మా పిన్ని బాబాయ్ ఎప్పుడు కొట్టుకుంటారు, మా మామయ్య అత్తయ్య అయితే ఆవిడ ఎంతసేపు పుట్టింట్లోనే ఉంటుంది. ఎందుకు వచ్చిన పెళ్ళి? మా అన్నయ్యని, మా వదిన కుక్క పిల్లని చేసి ఆడిస్తుంది, ఆవిడ క్వీను, వీడు సర్వెంటు. ఎందుకు వచ్చిన పెళ్ళి? సమానంగా లేదు, అందుకని పెళ్ళొద్దు. మా అమ్మ తెగ చాకరీ చేస్తుంది, మా నాన్నకి పెళ్ళి అంటే బానిసత్వం అని నమ్ముతారు కొంతమంది. మీరు సరిగ్గా ఉంటేనే మీ పిల్లలకి అర్థమవుతుంది. ఇప్పుడు పాతకాలం పెద్దవాళ్ళకి, పురాతనమైన వాళ్ళకి మనం చెప్పలేం. మనం ఎవరికి చెప్పగలం? 50-60s వాళ్ళకైనా చెప్పగలుగుతాం కదా. 50-60 పేరెంట్సే 30s తాలూకు అమ్మా నాన్నలుగా ఉంటారు. అవును. 50-40 వాళ్ళు లేటెస్ట్ పిల్లలు, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇంకా రెడీ కాబోతున్న పిల్లలకి అమ్మా నాన్నలుగా ఉంటారు. మీరు కనుక మీ ఫ్యామిలీ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకుని పిల్లల ముందు కొట్లాడుకోకుండా మీ సంసారాన్ని సరిగ్గా తీసుకెళ్తే, మీ పిల్లలకి ఓహో ఫ్యామిలీ ఇలా నాన్న మొగుడు పెళ్ళం కలిసి ఉండటం, ఆడది మగవాడిని చూసుకోవడం, మగవాడు ఆడదాన్ని చూసుకోవడం అనే పాయింట్ మీద అర్థమవుతుంది. మీరు అది అర్థమయ్యేలాంటి పరిస్థితులు ఉండనివ్వకపోతే ఎట్లా? డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ప్రతి చోట ఉంటాయి. ప్రతి చోట భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు అన్ని చోట్ల ఉంటాయి. మనం ఒక చోట పెరిగాం, వాళ్ళు ఇంకో చోట పెరిగారు. మన ఊరు వేరు, వాళ్ళ ఊరు వేరు. మన మామిడికాయ పప్పు, వాళ్ళ మామిడికాయ పప్పు వేరుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. అవునా? వంకాయలో మామిడికాయ వేస్తావా జయ? నువ్వు వేయవు కదా. ఈ నెల్లూరు వైపు అందరూ మామిడికాయ వేసుకుంటారు, వంకాయ మామిడికాయ కూర. అసలు తెలియదు నాకు. చూసావా, మా కిందుండే పద్మగారు మామిడికాయలు తెస్తే, ఒక దెబ్బ ఇవ్వండి రమ్మగారు వంకాయ కూరలోకి అని ఒక్క మామిడికాయ ముక్క ఒకవైపుది మామిడికాయ వేస్తే బాగుంటుంది. నేను కూడా చేస్తాను, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను. ఓకే. ఇలా ఇప్పుడు చూడు, వాళ్ళ ఊరు వేరు, ఇప్పుడు పెళ్ళికొడుకు ఊరు వేరు అనుకో,
అది మామిడికాయ నువ్వేమో పప్పులోనే వేసుకుంటావు, కృష్ణా అంతే. జిల్లా అంతా మామిడికాయ పప్పు గోళ్ళలోనే ఉంటుంది. మరి ఎట్లా? వాళ్ళు వంకాయ కూరలో వేయాలంటారు, వంకాయ కూరలో ఏం బాగుంటుంది? అనిపిస్తుంది. బాగోదు మనకి, ఎప్పుడు పప్పేనా అంటారు వాళ్ళు, అదే అదే. మనకేం పప్పే కావాలి. ఇప్పుడు అయినా సరే ఓ రోజు పప్పు చేసి ఇంకోసారి వంకాయ కూరలో మామిడికాయ వేయి, సరిపోతుందిగా. అంతే కదా. అట్లా నువ్వు సర్దుకోగలిగితేనే కుదురుతుంది. ఎంత సిల్లీ మ్యాటర్ చేయ, దీని మీదే కొట్టుకు చచ్చిపోతారు తెలుసా. అవును. దీని మీదే కొట్టుకోవచ్చు, ఇక్కడ మొదలుపెట్టి చివరికి ఎక్కడికో వెళ్తారు. అసలు ముందు సర్దుకునే తత్వం అనేది ఉంటే ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ముందుకెళ్ళొచ్చు. ముందుకెళ్ళచ్చు. ఏదైనా ఒక కొట్లాట వస్తే దాన్ని ఇలాగే బెడ్రూమ్ దాకా తీసుకెళ్తాం, రాత్రి దాకా. ఆ పని చేయకుండా ఉంటే కొంచెం బాగుంటుంది. క్రమంగా ముందు కాలానికి ఏమవుతుంది, ఇది నా టేస్టే కరెక్ట్, నాదే కరెక్ట్, నా ఐడియానే కరెక్ట్, నాకు ఎట్లా నాతో ఉన్నవాళ్ళు నాలా నాకు నచ్చినట్టే ఉండాలి. చివరికి ఏమవుతాయి, పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతాయి. ఆల్రెడీ అవుతున్నాయి కదా. అదే కదా మన కుటుంబ వ్యవస్థకి ప్రధాన కారణం, పెళ్ళే కదండి. పెళ్ళే కదా. ఆ పెళ్ళిని కాపాడుకోవటానికి సాధ్యమైనంత ఆలోచించండి. నమస్తే రమగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.